వెల్కమ్ టు టీ10. ఈరోజు అనేక సామాజిక సమస్యల మీద పరిశోధనలు చేసి విదేశాల్లో చదువుకొని అనేక యూనివర్సిటీల్లో సామాజిక సమస్యల మీద ప్రసంగాలు ఇచ్చిన రీసెర్చర్ మన స్టూడియోలో ఉన్నారు. ఆ రీసెర్చర్ అశోక్ గారు. ఆయనతో మాట్లాడి విదేశాల్లో ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. హలో అన్న, నమస్తే. ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యమైన సామాజిక సమస్య కులం. అసలు ఈ కులము విదేశాల్లో ఎట్లా ఉంది, ఉందా లేదా, ఎలా ఉంది? కులం ఇక్కడ మన దేశంలో ఉన్నట్టు ప్రత్యేకంగా మనకేం కనపడదు కానీ విదేశాల్లో, కానీ దాన్ని మనం స్టాటిస్టికలీ కొన్ని చూస్తే, లేకపోతే దాన్ని ఓ విధంగా విభజిస్తే, అంటే ఉదాహరణకు మనకు తానా ఉంది, తెలుగు అసోసియేషన్ తానా, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. తెలుగు అసోసియేషన్ అంతకుముందేమో ఆటనో ఆనో ఏదో అట్లా ఒకటి ఉండే. సో ఇట్లాంటి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్న. సో వాటిని చూస్తున్నప్పుడు, అంటే దాంట్లో సుదీర్ఘంగా మనం చూసినప్పుడు అక్కడ కులం అనేది ఎలా ఉందో అనేది మనకు తెలుస్తుంది. కులము దాని పొలిటికల్ ఎకానమీ ఎట్లా నడుస్తుంది, భారతదేశంలో ఉన్న కులం అక్కడ మనం ఇప్పుడు విదేశాల్లో ఎక్కడైతే అమెరికాలో అనుకుందాము, నార్త్ అమెరికా అంటే కెనడా లేకపోతే అమెరికా, అది కాకుండా యూరోప్ దేశాల్లో, ప్రత్యేకంగా యూకేలో, బ్రిటన్లో ఏ విధంగా ఉంది, దాని తర్వాత ఆస్ట్రేలియాలో ఏ విధంగా ఉంది అనేది మనకు ఇది కొంచెం లోతుగా చూసినప్పుడు, ఇన్ డీప్లో చూసినప్పుడు మనకు కొంచెం అర్థమవుతుంది. అయితే ఇది భారతదేశంలో ఉదాహరణకు మన కులం అంటే ఏంది, ఇక్కడ మనం చూసినప్పుడు నీకు నీ వృత్తులు అనే దాంతో నువ్వు గుర్తించబడతావు, పుట్టుకతోనే నీ బై బర్త్ గుర్తించబడతావు ఇక్కడ. సో లేకుంటే నువ్వు ఇప్పుడు గ్రామాల్లో వెళ్తే నువ్వు వెలివేయబడ్డావు, ఒక కాలనీలో ఉంటావు, దళిత కాలనీ ఇప్పుడు, లేకపోతే అంబేద్కర్ కాలనీ, ఇంకా చాలా పేర్లతోటి మనకి ఇప్పుడు కొత్తగా ఎస్సీ కాలనీలని ఉన్నాయి. సో అక్కడ ఆ విధంగా కాకుండా దాని రూపురేఖలు మారుతున్నాయన్న. ఏ విధంగా కులం అనేది ఉంటుందో, ప్రత్యేకంగా మన దేశం నుంచి ఎక్కువగా అమెరికాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు, బ్రిటన్కి వెళ్తున్నారు, ఇంకా స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. సో అది కులం దాని స్థితిగతులను మార్చుకొని అది ఫిట్ అవుతుంది ఆ సొసైటీలో. కులం ఉంది, కులం ఉంది. ఓకే, మీరు అక్కడ కూడా కులం ఉందా అంటున్నారు. అసలు ఇక్కడనేమో మనం చూసినప్పుడు ఎట్లుంటుందంటే కులాన్ని బట్టి కొన్ని పనులు, లేదంటే కొన్ని స్వీపర్స్ కానీ, కింది స్థాయి ఉద్యోగులు కానీ, గ్రామాల్లో కానీ కొన్ని స్కైవెంజర్స్ పనులు కానీ కొన్ని కులాలే చేస్తాయి. అదేవిధంగా పూజారులు ఇట్లాంటివి ఇంకో కొన్ని కులాలు చేస్తాయి. దాన్ని బట్టే వేతనాలు అట్లా కూడా ఉంటాయి. అసలు మీరు గమనించిన దాంట్లో అక్కడ కులము ఎట్లా ఉంది, ఎట్లా కనిపిస్తుంది? అసలు మీరేమో కనిపించట్లేదు, స్పిట్ అయి ఉందా అని అంటున్నారు. నీవు గమనించింది ఏంటి మరి? కులం ఉందా అని ఎట్లా చెప్తున్నావు అక్కడ? ఇప్పుడు ప్రత్యేకంగా మనము అమెరికాలో చూసుకుంటే అన్న, ఇప్పుడు అమెరికా, కెనడా, దాని తర్వాత ఆస్ట్రేలియాలో, బ్రిటన్లో కులం ఉంది, కులాన్ని గుర్తించాలనేది అనేక సంస్థలు, మానవ హక్కుల సంస్థలు, లేకపోతే కుల వ్యతిరేక సంస్థలు ఇప్పుడు దానికోసం పోరాడుతున్నాయి. అది మనము 2023లో చూసుకుంటే సియాటల్ అనే ప్రాంతం, సియాటల్ కౌన్సిల్, ఇది అమెరికాలో ఉంది. సో సియాటల్ నగరం ఐటీకి చాలా, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లాంటి కంపెనీలకు చాలా ప్రాముఖ్యత ఉన్న నగరము. ఆ నగరము ఫిబ్రవరి నెలలో కాస్ట్ని, అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ని ఇల్లీగల్ చేస్తూ, అంటే గుర్తిస్తూ, రికగ్నైజ్ చేస్తూ, యాక్చువల్లీ కులం ఎవరైనా కులం ప్రాక్టీస్ చేస్తే, అంటే కాస్ట్ ప్రాక్టీస్ చేస్తే, కులోన్మాదం మనం ఎవరైనా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాన్ని శిక్ష అర్హులుగా గుర్తించింది. యాక్చువల్లీ కులం ఉంది అనేది గుర్తించింది. అవును, అది తర్వాత సెనెట్లో, కాలిఫోర్నియా దాంట్లో పెట్టారు, సెనెట్లో పెట్టారు. అయితే అక్కడ గవర్నర్ దాన్ని అప్రూవ్ చేయలే. అన్ని సెనేటర్లు అందరూ గుర్తించినప్పటికీ గవర్నర్ దాన్ని, ఈ హిందూ ఫౌండేషన్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ, అవి హిందూ అమెరికన్ ఫౌండేషన్, అది దాన్ని వ్యతిరేకించింది. గవర్నర్ దాన్ని అప్రూవ్ చేయలే. అప్పుడు అది బిల్లు కాలే, లేకపోతే అది బిల్లు అయ్యేది. 2000, అంటే కులాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయి, దాన్ని వ్యతిరేకిస్తూ సెనెట్లో ఒక ప్రతిపాదన వచ్చిందంటే కులం ఉందని లెక్క. అవును, అయితే ఒక్క అమెరికాలోనే జరగట్లే అనేది. ఇది కెనడాలో స్కూళ్ళు గుర్తిస్తున్నాయి, ఇప్పుడు చిన్నగా కాలేజీలు గుర్తించాలనే డిమాండ్లు వస్తున్నాయి ముందుకి. దాని తర్వాత బ్రిటన్, ఇప్పుడు యూకేలో, యునైటెడ్ కింగ్డమ్లో, బ్రిటిష్
ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా అదే జరుగుతుంది. యూనివర్సిటీలలో లేకపోతే పనిచేసే ప్రదేశాల్లో మానవ హక్కులు లేకపోతే భారత సంతతికి చెందిన కొంతమంది దీని గురించి పోరాడుతున్నారు. ఇంకోటి ఆస్ట్రేలియాలో కూడా దీని గురించి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. అది మనకు క్లియర్ గా చెప్తుంది కులం ఉందని. అయితే కులం ఏ విధంగా నేను స్ప్లిట్ అయి ఉందని అను, కానీ కాకపోతే కులము ఒక్కొక్క విధంగా కనబడుతుంటదన్న. ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకు విద్యార్థులు ఉన్నాం అనుకుందాము. భారతదేశం నుంచి విద్యార్థులు ఏటా అమెరికాకైతే ప్రత్యేకంగా గత 2 సంవత్సరాలు అనుకుంటా ఎక్కువగా భారతీయ విద్యార్థులే పోతున్నారు. ఎక్కువగా అమెరికాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళేది చైనా నుంచి వెళ్తారు, దాని తర్వాత ఇండియా నుంచి వెళ్తారు సెకండ్. సో అది చూసుకున్నప్పుడు నీకు మన విద్యార్థులు కూడా వెళ్తున్నారు. అక్కడ వెళ్తున్న విద్యార్థులలో అమెరికానే కాదు, బట్ వెస్టర్న్ డెమోక్రసీస్ లో ఓన్లీ విద్యార్థులే కాదు, పని చేయడానికి ఐటీ వాళ్ళు, ఉద్యోగస్తులు చాలా మంది వెళ్తున్నారు. అయితే ప్రధానంగా విద్యార్థులు తీసుకున్నప్పుడు విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ మంచి విద్యను పొంది అక్కడే ఉద్యోగాలు చేయాలనే ధోరణితో వెళ్తున్నారు. అందులో మన విద్యార్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు, ఇంకా ముస్లిం మైనారిటీ లేకపోతే క్రిస్టియన్ మైనారిటీ, ఇంకా అణగారిన వర్గాలు ఉన్న విద్యార్థులు వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పగలిగితే మా బ్యాచ్ లో అందరికంటే హైయెస్ట్ ఇండియన్ స్టూడెంట్స్ మా కోహోర్ట్ లో, అంటే అది దగ్గర దగ్గర 150 మంది. ఇది నెదర్లాండ్స్ లో నేను మాస్టర్ చేసినప్పుడు అన్న. సో దాంట్లో మనం చూసుకుంటే నేను ఒక్కరిని ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన విద్యార్థిని. దాని తర్వాత మిగతా స్టూడెంట్స్ అంతా ఒక్క స్టూడెంట్ కూడా దళిత సమాజం నుంచి లేరు, ఒకటే ఎస్టీ. అది కూడా నేను స్కాలర్షిప్ వస్తేనే వెళ్ళా, యూనియన్ గవర్నమెంట్ ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ వెళ్తేనే వెళ్ళా. సో అట్లా స్టూడెంట్స్ పెద్దగా లేరు. అది ఒకటి మనకు క్లియర్ గా ఎట్లా కాస్ట్ ప్లే అవుతుంది అనేది చెప్తుంది. ఇంకోటి నువ్వు ఉద్యోగాలలో చూసుకుంటే ఎక్కడ కంపెనీల్లో పెద్ద స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ కులాలేంటి, లేకపోతే యూనివర్సిటీలో పనిచేసే వారి కులాలేంటి, అలా కాకుండా ఇంకా వేరే సంస్థలలో పనిచేసేటోళ్ళు, యువన్ లో పనిచేసేటోళ్ళు, వాళ్ళందరినీ చూస్తే వాళ్ళంతా డామినెంట్ కాస్ట్, అప్పర్ కాస్ట్. అసలు విదేశాల్లో కులమే ఉండదు కదా, రిజర్వేషన్ పరిస్థితిగా, కులాధారిత రిజర్వేషన్ పరిస్థితి ఏంటి? ఇంకొకటి, మీరు అక్కడ యూనివర్సిటీలు, అక్కడ ఉన్నత ఉద్యోగాలు అంటున్నారు, అక్కడ కులమే ఓన్లీ మతాలే కదా, కులాలు ఉండవు కదా, మరి మీరు డామినేట్ క్యాస్ట్ అని ఎట్లా చెప్తారు? అయితే ఒకటేం జరిగిందంటే అన్న, ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు, మీరు చెప్తున్నది ఇండియా నుంచి పోయే వాళ్ళ ఉద్యోగాల పరిస్థితులు, ఇండియా నుంచి పోయే విద్యార్థుల పరిస్థితులు. సో అట్లా చూసినప్పుడు అణగారిన వర్గాల పిల్లలు చాలా తక్కువ మోతాదులో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు అటువంటి సామాజిక, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి లేదు, సామాజిక పరిస్థితి లేదు, సోషల్ క్యాపిటల్ లేదు. కాబట్టి మీరు కూడా గవర్నమెంట్ స్కాలర్షిప్ తో వెళ్ళారు, అనుకుంటే ఆ పరిస్థితి ఉండలేదు. అవునన్న. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలా తక్కువ మంది అణగారిన వర్గాల నుంచి వస్తున్నారు, సో పీడిత వర్గాల నుంచి. దాని తర్వాత మీరు అప్పర్ కాస్ట్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీకు యూనివర్సిటీలలో చూసుకుంటే, మీరు డేటా వైజ్ గా చూసుకున్నా, పేర్ల వైజ్ గా చూసుకున్నా, ఇప్పుడు నీ పేరు చెప్తే నీ కులం తెలుస్తుంది ఈ దేశంలో, అక్కడ కూడా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు పెట్టుకుంటారుగా, వాళ్ళ పేర్లు ఏమంటే తోకలు అయితే ఉంటాయి కదా, ఆ తోకలతోటి నీకు తెలుస్తుంది వాళ్ళు ఏ కులాల నుంచి చెందిన వాళ్ళు. సో యూనివర్సిటీలలో ముఖ్యంగా ఇప్పుడు సౌత్ ఏషియన్ స్టడీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, లేకపోతే నీకు వేరే ఇతర డిపార్ట్మెంట్లు చూసుకున్నా అత్యధికంగా ప్రొఫెసర్లు, లేకపోతే పిహెచ్డీలు, పోస్ట్ డాక్లు, మాస్టర్ స్టూడెంట్స్ ఉన్నది అగ్ర కులాలకు చెందిన వారు, అప్పర్ కాస్ట్ కి చెందిన వాళ్ళు. దాని తర్వాత అతి తక్కువలో మన పిల్లలు కూడా కనబడుతుంటారు. ఇప్పుడు అంటే గ్లోబలైజేషన్ వల్ల, దాని తర్వాత ప్రభుత్వ పథకాల వల్ల అక్కడిక్కడ, లేకపోతే రిజర్వేషన్, అఫర్మేటివ్ యాక్షన్స్ రావడం వల్ల కొంతమంది పిల్లలు కొంత మొబిలిటీ జరిగింది. కాబట్టి ఆ మొబిలిటీ తోటి వచ్చే విదిన్ ది కాస్ట్ కమ్యూనిటీస్ దర్ ఇస్ అ లిటిల్ క్లాస్ మొబిలైజేషన్. ఆ మొబిలైజేషన్ తో వెళ్ళిన విద్యార్థులు ఉన్నారు. సో అది నీకు క్లియర్గా కనబడుతుంది. కులం లేదని అంటే, కులం ఉందని నేను ఎట్లా చెప్తున్నా అంటే, పేర్లని ఆధారం చేసుకొని, లేకపోతే ఇప్పుడు నేను అంటున్నా కదా, మా బ్యాచ్లో 20 మంది పైన ఉన్నారు దగ్గర దగ్గర. సో అందులో నేను ఒక్కడనే ట్రైబల్ స్టూడెంట్. దాని తర్వాత దేశం నుంచి వచ్చిన విద్యార్థులు అందరూ, నేను ఒక్కడనే ట్రైబల్ స్టూడెంట్. అందులో ఆ బ్యాక్గ్రౌండ్ తోటి, ఆ లోవర్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ తోటి వెళ్ళిన స్టూడెంట్ నేను ఒకటి. సో మిగతా స్టూడెంట్స్ అంతా వారు వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ప్రొఫెసర్స్ గా ఉన్న వాళ్ళు, లేకపోతే బిజినెస్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. ఫ్రెండ్స్ ని బట్టి కూడా అర్థమైపోయింది, మీ కొలీగ్స్ ని బట్టి. సో అది క్లియర్ గా కనబడుతుంటది కదన్న. ఇప్పుడు వాస్తవానికి మన దేశంలో
ఇప్పుడు అందరూ అన్ని పనులు చేస్తున్నారు, కులం ఎక్కడ ఉందండి? బట్టల షాపులు అందరు నడుపుతున్నారు, చెప్పుల షాపులు అందరు నడుపుతున్నారు, అందరు అన్ని పనులు ఎవరికి వచ్చిన పని వాడు చేసుకుంటున్నాడు. కులం ఎక్కడిది ఈ ప్రపంచీకరణలో? ప్రపంచమే ఒక కుగ్రామం అయినప్పుడు ఎక్కడైనా ఎవడైనా పోయి చేస్తున్నాడు, కులాన్ని ఎవడు అడుగుతున్నాడు అనే వాదనలు ఉన్నాయి. మీరు చెప్తుందా దానికి డిఫరెంట్? వాళ్ళు చెప్పింది అబద్ధం అంటారా? మరి కులం లేదని చెప్పేవాళ్ళు అబద్ధమా? ఇప్పుడు అగ్రకులాలు ఎక్కడైనా కులం ఉందని వాళ్ళు అగ్రి చేస్తారా? ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది కూడా అదే అన్న. సో ఈ కులాన్ని గుర్తించాలనేది అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన పీడిత కులాల వాళ్ళు ప్రభుత్వాలకు ఏం అడుగుతున్నారంటే మీరు కులాన్ని గుర్తించాలి, లేకపోతే విశ్వవిద్యాలయాలకు కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీలు గుర్తించడం అంటే ఎట్లా? అంటే కులం అనే సమస్య ఉంది, కుల సమస్య ఉంది అనేది గుర్తించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున అడుగుతున్నారు యూనివర్సిటీలలో. సో అటువంటి కొన్ని యూనివర్సిటీలు గుర్తించాయి కుల సమస్య ఉందని గుర్తించింది. అందులో ఉదాహరణకు మనకు హార్వర్డ్ లాంటిది తీసుకుంటే, లేకపోతే ఈ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కొన్ని యూనివర్సిటీలు ఉంటాయి సిస్టమ్. సో ఆ యూనివర్సిటీలు గుర్తించాయి, నీకు ఇంకా 2-3 యూనివర్సిటీలు అట్లా గుర్తించాయి. అంటే సమస్య ఉంది, కుల సమస్య ఉందనేది గుర్తించాయి. సో కుల సమస్యని మనము ఇప్పుడు గుర్తిస్తున్నాము. కులము ఇప్పుడు ప్రపంచీకరణలో మీరు అంటున్నారు కాబట్టి కులము ఎక్కడుంటది అంటున్నారు. ప్రపంచీకరణలో కులము ఉంటుంది కానీ దాని షేప్ చేంజ్ చేసుకుంటా ఉంటది అది. సో అమెరికాలో కూడా అది అంతే. మనము ఇక్కడ క్లియర్లీ కనబడుతున్నప్పుడు నువ్వు మాదిగా, లేకపోతే నువ్వు రెడ్డి, లేకపోతే నువ్వు బీసీలో గౌడ, లేకపోతే ఇంకోటి ఏదో అన్నట్టు కాకుండా దాని స్థితిగతులు అక్కడ మారుతూ ఉంటుంది. సో రూపం మార్చుకుంది, కులం ఉంది, ఇంటర్నల్ గా ఉంది. ఇంకోటి ఇప్పుడు చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అక్కడ కూడా ఇక్కడ చిన్న ఉద్యోగస్తులు చేస్తున్న వాళ్ళు, రైల్వేలో చేస్తున్న చిన్న ఉద్యోగాలు, ఏవైతే క్లీనింగ్ స్వీపర్ జాబ్స్ ఉన్నాయో, లేకపోతే మాన్యువల్ స్కావెంజింగ్ ఉన్నాయో, ఎంతమంది బ్రాహ్మణ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతమంది రెడ్లు ఉన్నారు, దాంట్లో ఎంతమంది వెలమలు ఉన్నారు మన దగ్గరనే చూసుకుంటే, లేకపోతే ఎంతమంది ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ పరిస్థితి డిఫరెంట్. సో అక్కడ కూడా అదే పరిస్థితి నీకు కనిపిస్తుంది. నువ్వు స్ట్రక్చరల్లీ చూస్తే చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు రెస్టారెంట్లో క్లీనర్లుగా, లేకపోతే నీకు వేరే చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కడైనా మనం చూసుకుంటే, అందులో ప్రధానంగా కనిపించే వాళ్ళు మన ఈ సౌత్ ఏషియన్ కమ్యూనిటీ, డయాస్పోరా కమ్యూనిటీస్ నుంచి చూసుకుంటే విదేశాలలో అక్కడ కూడా నీకు కులం కనిపిస్తూ ఉంటుంది. సో కాకపోతే అందరూ చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్పాలనుకుంటారు? ఇళ్ళల్లో పనిచేసేటోళ్ళు వాళ్ళు చెప్పుకోవద్దనే కదా ఇక్కడ ఈ దేశం నుంచి వదిలి ఆ దేశానికి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి వదిలి అటు పోయినా కానీ ఆడ కూడా కులం వదలట్లేదు. కానీ చెప్పిన దాని ప్రకారం అంటే అంబేద్కర్ గురించి చెప్పాడు కదా, హిందూ ఎక్కడికి వెళితే బేసిక్ గా సింపుల్ గా అంబేద్కర్ చెప్పేది ఏంది, ఇది కాస్ట్ హిందూస్ ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు కులాన్ని తీసుకొని వెళ్తారు అనేది. సో అది మనకు క్లియర్ గా దగ్గర మనకు ఇప్పుడు 80-90 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ చెప్పిన తర్వాత, రాసిన తర్వాత మనకు కనబడుతుంది అది వెరీ క్లియర్లీ. సో అది ఉంది. ఇప్పుడు ఇక్కడ కులాన్ని బట్టి వేతనాలు ఇక్కడ గతంలో ఎట్లా ఉన్నాయో, వెట్టి చాకిరి, మన తెలంగాణ సాయుధ పోరాటంలో వెట్టి చాకిరి, ఫ్రీ సర్వీసెస్ అని చాలా ఉన్నాయి. అసలు ఈ వేతనాలు కూడా కొన్ని కులాలకు తక్కువ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా సర్వేలు చేస్తే ఇంట్లో పనులు కాకుండా దొడ్ల పనులు, ఆ గొర్రెల పనులు, లేదనుకుంటే ఎద్దుల కాడివి, పంట పనుల వరకు కొన్ని కులాలను జీతగాళ్ళుగా పెట్టుకొని కొన్ని కులాలను మాత్రం ఇంట్లో వరకు రానిచ్చే పరిస్థితి ఉంది. అప్పుడు వాళ్ళకి వేతనం కూడా తక్కువనే ఇస్తారు బయట పనుల వరకు ఉండే వాళ్ళకి. అంటే ఈడ కులాన్ని బట్టి శ్రమను బట్టి వేతనం అన్నట్టుగా లింక్ అయి ఉంది. అక్కడ పరిస్థితి ఏంటి? శ్రమ దోపిడీ ఎట్లా ఉంది? కులం బేసిక్ గా అది నడుస్తుందా అక్కడ? అంటే చట్ట ప్రకారం నువ్వు శ్రమ దోపిడీ చెయ్యొద్దు, అంటే లీగల్ గా నువ్వు చెయ్యలేవు. కానీ దాన్ని ఉల్లంఘించి జరిగిన అంటే ఈ శ్రమ దోపిడీ, లేబర్ వైలేషన్స్ చాలా జరిగాయి. అందులో మీకు ఇప్పుడు మన ప్రాంతం నుంచి చూసుకుంటే కొన్ని ఉన్నాయి. ఉదాహరణలు చెప్పండి. ఈ లక్కిరెడ్డి బాలరెడ్డి అని ఉన్నారు. తను 1990లో దళిత మహిళల్ని, అంటే బాలికల్ని, 18 సంవత్సరాలు దాటని బాలికల్ని, ఇప్పుడు మైనర్ బాలికల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని వర్కర్లుగా తీసుకెళ్ళి, అంటే ఇంట్లో వర్కర్గా తీసుకెళ్ళి, హెల్పర్గా తీసుకెళ్ళి తను వాళ్ళ మీద సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి, దాని తర్వాత వాళ్ళని శ్రమ దోపిడీ చేసుకొని ఇవన్నీ జరిగాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది బేసిక్గా. అది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది. ఇప్పుడు ఆయన ప్రాంతం ఎక్కడంటే మన విజయవాడకి దగ్గరగా 17-18 కిలోమీటర్లు. సో అది మనం చూసుకుంటే అది అతిపెద్ద కేసు. అది అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో అది అతిపెద్ద కేసు. సో ఆ కేసు జరిగినప్పుడు
కాలిఫోర్నియా స్టేట్ అంతకుముందు ఏమంటుండే అంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ లేవు, అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ వైలేషన్స్ లేదు. అట్లాంటివి ఏం లేవు అనుకుంది. కానీ ఈ కేసు జరిగిన తర్వాత వాళ్ళు అంటే వాళ్ళ రాష్ట్రంలో ఒక బిల్ ని పాస్ చేశారు, హ్యూమన్ ట్రాఫికింగ్ బిల్ ని పాస్ చేశారు. ఈ కేసు జరిగినాక సపరేట్ చట్టము బిల్లు తెచ్చారు అమెరికాలో 2005 2007 ఒకసారి చూసుకోవచ్చు. సో ఆ ఇయర్ లో కాలిఫోర్నియా స్టేట్ హ్యూమన్ ట్రాఫికింగ్ వైలేషన్ మీద ఒక లా తీసుకొని వచ్చింది. ఇదొకటే కాకుండా మనకు ఈ హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఇక్కడ ఒకటే జరగట్లేదు, శ్రమ దోపిడీ. మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే మనం ఇప్పుడు రెస్టారెంట్లు అవి ఉన్నాయి కదా, హోటల్స్ అట్లాంటి వాటిలో జరుగుతూనే ఉన్నాయి. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే $15 నువ్వు ఇవ్వాలి, లేకపోతే 11 యూరోలు ఇవ్వాలి, ఆ 12 యూరోలు మినిమం వేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో అది ఇవ్వకుండా నువ్వు దాన్ని ఏం చేస్తావంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కార్మికుడిని తీసుకెళ్తావు, తీసుకెళ్ళి ఆయనకున్న వల్నరబిలిటీ, ఆయనకున్న సమస్యల్ని నువ్వు దాన్ని దోపిడీ చేసుకుంటావు. నువ్వు చెప్పిన మాదిరిగే కులం ఆధారంగా ఇక్కడ తక్కువ జీతాలు ఇస్తారు. ఇక్కడ పనిచేస్తే, ఇప్పుడు ఊర్లలో పనిచేస్తే దొడ్లలో లేకపోతే ఏదో పొలం పనిలో ఏదో ఒకటి చేపించుకున్నా వాళ్ళకి తక్కువ జీతాలు ఇస్తారు. అట్లనే వాళ్ళ వాళ్ళకి చాలా అనేక సమస్యలు ఉంటాయి. సో అట్లా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి రెస్టారెంట్లో హోటల్లో పని చేయించేటోళ్ళు కూడా ఇదే మాదిరిగా చేస్తారు. ఇదే కాకుండా మనం హోటల్లోనే కాకుండా ఈ సమస్య ఎట్లుందంటే ఇప్పుడు ఈ సమస్య మీకు టెంపుల్స్లలో కూడా కనబడుతుంది. ఈ మధ్య అమెరికాలో చాలా టెంపుల్స్ కడుతున్నారుగా మన వాళ్ళు. అవును. సో టెంపుల్ ఇప్పుడు ఈ కమ్యూనిటీ దేవాలయాల్లో దేవుడి దగ్గర కూడా కులం పేరుతో శ్రమ దోపిడీ మీరు చెప్తున్నది ఇది నిజమేనా? అవును. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చారు, అంటే ఇండియన్ రూపీస్. ఎక్కడ ఒకటి చెప్పండి. ఒక కేసు నేను చెప్తా. స్వామినారాయణన్ అనే టెంపుల్ ఒకటి న్యూ జెర్సీలో కట్టారు. BAPS బాబ్స్ అనేది ఉంటది, ఒకసారి చూడొచ్చు మీరు. సో అక్కడ ఏం జరిగిందంటే 2020 21లో ఒక న్యూస్ వచ్చింది. ది న్యూయార్క్ టైమ్స్ క్యారీ చేసింది ఒక ఆర్టికల్. సో అమెరికాలో అతిపెద్ద పత్రికలన్నీ దాని గురించి రాశాయి. ఎట్లా శ్రమ దోపిడీ కులం ఆధారంగా జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ కార్మికులు మరి ఈ టెంపుల్స్ కట్టడానికి వచ్చిన కార్మికులు ఇండియన్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్లిన వాళ్ళు, వాళ్ళని ఇక్కడ డబ్బులు మాదిరిగా ఇచ్చిన వాళ్ళు. సో నువ్వు ఒక గంటకి దోపిడీ జరుగుతుందిరా బాబు అంటే అక్కడ తీసుకుపోయి ఇంకా ఇంత సో నీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని తీసుకెళ్లి వాళ్ళ శ్రమ దోపిడీ జరిగింది. ఇది టెంపుల్లో జరిగింది, దేవాలయాల్లో జరిగింది. మీరు ఇప్పుడు నేను చెప్పేది తప్పు అనిపిస్తుంటే మీ కాడ గూగుల్ ఉంది, మీ కాడ ఆన్లైన్ లో అన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు అడిగితే చెప్పేస్తుంది గూగుల్లో, లేకపోతే ఇంకో ఏదో ఏఐలు చాలా ఉన్నాయి కదా, మీరు అడగండి. ఇట్లా శ్రమ దోపిడీ, కుల శ్రమ దోపిడీ ఎలా జరిగింది అమెరికాలో న్యూ జెర్సీలో ఉన్న ఒక టెంపుల్లో అన్నట్టు అడిగితే మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది. నేనేమో తప్పు చెప్తున్నా అని మీరు అనుకుంటుంటే. సో అదొకటి జరిగింది. ఇట్లాంటిది యూకేలో కూడా జరిగింది. ఇది ఎర్లీ 2000s ఒక 25 ఏళ్ల క్రితం కూడా ఇట్లాంటిది ఒక కంపెనీ చేసింది. కంపెనీ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, షిక్కా ఏదో, నేను మీకు ఇవ్వగలను. సో ఒక కంపెనీ ఒక సంస్థను నడుపుతుంది, అంటే మత సంస్థని నడుపుతుంది. ఆ సంస్థ నుంచి ఇప్పుడు రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కొంతమంది కార్మికులను తీసుకెళ్లి వాళ్ళ శ్రమ దోపిడీ కూడా జరిగింది. ఇదే కాకుండా కొత్తగా 2024లో జూన్ నెలలో హిందూజా ఫ్యామిలీ అనే ఒక ఫ్యామిలీ, ఇండియన్స్ హిందూజా చాలా పెద్ద కంపెనీ. అవును. ఆ పెద్ద కంపెనీ ఏం చేసిందంటే ఈ జెనీవా, స్విట్జర్లాండ్ లో, అవును, మంచి పేరున్న కంపెనీ, అవును, ఇండియాలో గ్లోబల్ గా పేరున్న కంపెనీ, స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఉంటున్న ఈ కుటుంబం ఇక్కడ నుంచి కార్మికులను తీసుకెళ్లి వాళ్ళని ఏ వీసాలు, టెంపరీ వీసా అంటే మామూలుగా ట్రావెలింగ్ టూరిస్ట్ వీసా మీద తీసుకెళ్లి, విజిటింగ్ వీసా తీసుకెళ్లి అక్కడ వాళ్ళని ఉంచుకొని 18 గంటల పాటు శ్రమ దోపిడీ చేసి, 18 గంటలు సుమారు నువ్వు 8 గంటలే చేయాలి అక్కడ పని, 18 గంటలు పని చేపించారు. అంటే 18 గంటలు పని చేపించారు. అది పెద్ద కేసు అయింది. వాళ్ళకి 4.5 ఏళ్ళు 4 కుటుంబ సభ్యులు, హిందూజా గ్రూప్ కి సంబంధించిన 4 కుటుంబ సభ్యులకి 4.5 ఏళ్ళు జైలు శిక్ష జెనీవా కొట్టేసింది. కోర్టు డీటెయిల్స్ ఇస్తావా? మీరు అబద్ధం చెప్తున్నట్టు. మీరు చూడండి, జెనీవాలో శ్రమ దోపిడీ ఎలా జరిగింది, 4.5 ఏళ్ల జైలు శిక్ష విధించబడ్డ హిందూజా ఫ్యామిలీ. మీరు ప్రముఖమైన కంపెనీ మీద ఆరోపణ చేస్తున్నారు. నేను ఆరోపణ చేసేది ఏం లేదు. జెనీవా కోర్టు వాళ్ళని శిక్ష ఇచ్చింది. అది అన్ని ప్రపంచంలో అన్ని మీడియా సంస్థలు, పెద్ద మీడియా సంస్థలు అన్ని దాని గురించి రిపోర్ట్ చేశాయి. ఇండియాలో మీడియాలు కూడా రిపోర్ట్ చేశాయి, తెలుగు మీడియాలు కూడా రిపోర్ట్ చేశాయి. మీరు చదవచ్చు దాని గురించి. వాళ్ళు ఏం చేశారంటే కుక్కలకి వీళ్ళకి ఇచ్చే జీతాల కంటే కుక్కల మీద ఎక్కువ డబ్బులు స్పెండ్ చేశారనేది వాళ్ళ తరపు వాదిస్తున్న న్యాయవాది చెప్పారు.
ఓకే. కోర్టులో ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు డబ్బులు కుక్కల మీద, హిందూజా ఫ్యామిలీ కుక్కల మీద వెచ్చించే డబ్బు కంటే వాళ్ళ కార్మికులు ఎవరైతే రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారో వాళ్ళ మీద తక్కువ ఖర్చు చేశారు, వాళ్ళని కుక్కల కంటే హీనంగా చూశారు అనేది చెప్తున్నారు. 18 గంటలు చేయించుకుంటే దానికి తగ్గ వేతనం ఇచ్చి ఉండాలిగా, ఇస్తారు కదా. ఇప్పుడు ఉదాహరణ కన్నా వాళ్ళు ఎంత వేతనం ఇచ్చారని ఇప్పుడు న్యూస్ల ప్రకారము, కోర్టులో వాదించిన ప్రకారము 250 స్విస్ ఫ్రాంక్ నుంచి 400 దాకా ఇచ్చారు వాళ్ళకి నెలకి. అంటే ఒక దగ్గర దగ్గర 25,000 నుంచి 25,000 నుంచి 35,000 దాకా ఇచ్చారు సుమారు ఆ రోజుకి. జనరల్ గా ఎంత ఇస్తారు అక్కడ? ఇప్పుడు నీకు గంటకి జెనీవాలో మినిమం వేజ్, నేను మినిమం వేజ్ గురించి మాట్లాడుతున్నా, 2024 జూన్లో. అప్పుడు 24 స్విస్ ఫ్రాంకులు. 24 స్విస్ ఫ్రాంకులు అంటే ఈ రోజు ఎంత అంటే ఉదాహరణకు 2,100 నుంచి 2,300 రూపాయలు ఉంటుంది. రోజుకు 2,300 ఇవ్వాలి గంటకి. గంటకి 2,100 నుంచి 2,300. ఇప్పుడు రేట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటది కదా. సరే, గంటకు 2,000 అనుకుంటా. 18 గంటలకి 18 గంటల 36,000 రూపాయలు రోజుకే ఇవ్వాలి. సో వాళ్ళు ఇచ్చింది ఎంత? నీకు నెలకిచ్చారు, నెలకు కలిపి మొత్తం 30,000 ఇచ్చారు. వాళ్ళకి మరి పడుకోవడానికి ఏమైనా సౌకర్యాలు ఇచ్చారా, తిండికి ఏమైనా ఇచ్చారంటే అది కూడా సరిగా ఇవ్వలే. పడుకోవడానికి మంచి స్థలాలు ఇవ్వలే అనేది పీడిత శ్రమ దోపిడీ కాబడ్డ వాళ్ళు మాట్లాడే మాట. కోర్టు ఏం చేసింది మరి? వీళ్ళ 4,500 జైలు శిక్ష విధించింది ఈ 4 కుటుంబ సభ్యులకి. దాంతో పాటు కొంత అంటే పెద్ద ఎత్తులోనే జరిమానా విధించింది, అది డిస్క్లోజ్ చేయలే. సో ఆ సెటిల్మెంట్ జరిగి కూడా, అంటే డబ్బులు ఇప్పుడు మిమ్మల్ని నేను దోపిడీ చేశా అనుకుందాం, శ్రమ దోపిడీ. సో అప్పుడు నాకు విధించిన జైలు శిక్షతో పాటు నాకు ఈ శిక్ష కూడా అంటే డబ్బు సెటిల్మెంట్ కూడా చేశారు, అది డిస్క్లోజ్ చేయలే. సో ఇటువంటి పెద్ద కంపెనీలు, అంటే వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నా, అంటే వీళ్ళు ఎట్లా అలవాటు పడిపోయారంటే శ్రమ దోపిడీ, కుల శ్రమ దోపిడీ. వీళ్ళు భారతదేశంలో ఏంటంటే వాళ్ళకి తక్కువలో వస్తుంది కదా, వాళ్ళు అసలు డబ్బులు ఇయ్యలే. ఒకప్పుడు ఈ అణగారిన వర్గాలతో పని చేయించుకున్నప్పుడు డబ్బులే ఇవ్వలే. సో అది వాళ్ళకు మెంటాలిటీ. ఆ మెంటాలిటీ అక్కడ వెళ్ళినా గానీ, స్విట్జర్లాండ్ లో వెళ్ళినా గానీ అది వెళ్ళలే. కుల మెంటాలిటీ అలాగే ఉంది. ప్రపంచంలో మినిమం వేజ్ లో ఒక విధంగా చూస్తే స్విట్జర్లాండ్ అత్యధికంగా ఎక్కువగా ఇచ్చేది, ఎందుకంటే అక్కడ ఖర్చు కూడా అంతే విధంగా ఉంటుంది. సో జెనీవానే కాదన్న, అంటే మొత్తము దేశంలోనే అంతే. అంటే అక్కడ ఖర్చు అంతే ఉంటది. సో దానికి తగ్గట్టు కనీస వేతనాలు ఉంటాయి. సో అటువంటి ప్రాంతంలో ఈ కుటుంబం ఏంత తెలియరాక కాదు, వీళ్ళకి కంపెనీలు ఉంటాయి, వీళ్ళకి అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళకి మేనేజింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, అయినప్పటికీ దోపిడీ చేశారు. అంటే నాకు ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ కంపెనీలు, అసిస్టెంట్ మేనేజర్లు వాళ్ళంతా ఆ దేశం వాళ్ళు అయి ఉంటారు. ఏది స్విట్జర్లాండ్ వాళ్ళు ఆ దేశం వాళ్ళు. అలా అని కాదు, హిందూజా ఇప్పుడు పెద్ద కంపెనీ కదా, ఒక్క దేశంలో ఉండే కంపెనీ కాదు కదా, అది ఇక్కడ పనిచేస్తుంది. నేను అనేది అది కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుపోయిన వాళ్ళను దోపిడీ చేస్తున్నారు కులాన్ని బట్టి, లేదంటే వాళ్ళకి తక్కువ వేతనాలు ఇచ్చి ఇబ్బంది పెడతారు. మరి అక్కడ కూడా కొంతమందిని లోకల్ వాళ్ళను వర్కర్లను పెట్టుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళతోటి అలా అది చాలా రేర్ కేసులో జరుగుతుంది అన్న అట్లా శ్రమ దోపిడీ. అయితే వాళ్ళకి వీళ్ళకు డిఫరెన్సే ఉంది, డిఫరెన్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి హక్కులు తెలుసు కదా, వాళ్ళ హక్కులు, ఆ దేశం హక్కులు. ఇక్కడ ఏంటంటే నీ పరిస్థితి బాగాలే కాబట్టి నువ్వు అక్కడ వెళ్తున్నావు. సో నీ వల్నరబిలిటీని తను ఆ విధంగా శ్రమ దోపిడీ చేసుకుంటా, నిన్ను ఎక్స్ప్లాయిట్ చేసుకుంటా పని చేపిస్తాడు. సో ఇది కేవలం మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు కేవలం ఒక్క సంస్థలో జరగట్లేదు. ఇప్పుడు నీకు హోటల్ ఇండస్ట్రీలో జరుగుతుంది, ఇది నీకు ఇది టెంపుల్లో జరుగుతుంది. టెంపుల్ ఒక టెంపుల్ అని కాదు, చాలా టెంపుల్ మీద ఇట్లాంటి కేసులు ఉన్నాయి. దాని తర్వాత నీకు ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే పనిచేస్తున్నాయో దాని ప్రకారం భారతదేశానికి అక్కడ ఉండేదానికి పెద్ద కులం విషయంలో ఎట్లాంటి తేడా లేదా అనిపిస్తుంది. ఇక్కడ కూడా కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు కొంతమంది మనుషుల్ని. అవును. అయితే ఇప్పుడు అంటే నేను సమానంగా ఉందని ఏకీభవించనన్నా, అంటే దాని స్థితిగతులు మారుతాయి. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు పెద్ద స్థాయిలో కేసు పెట్టుకున్నా సరే, కోర్టులు చేస్తాయి, అవన్నీ చేస్తాయి, అది ఏళ్ళ పడి ఉంటాయి. ఇప్పుడు మీరు చుండూరు కేసు చూడొచ్చు, ఇట్లాంటి చాలా కారంచేడు చూడొచ్చు, ఇట్లా వాకపల్లి, ఇట్లాంటి చాలా కేసులు ఉన్నాయి కదా మనకు. సో జై భీమ్ సినిమా ఉంది. సో అది ఏళ్ల తరబడి నడిచే ప్రక్రియ. కానీ అక్కడ ఏంటంటే నీకు అవగాహన ఉంటే నువ్వు ఎక్కడైనా వెళ్ళి కేసు పెట్టవచ్చు. సో అక్కడ నీకు దోపిడీ ఇదే విధంగా జరుగుతుందని నేను అనను. కానీ కులం విషయంలో కులం ఉంది, దాన్ని ఎట్లా నీకు డిస్క్రిమినేట్ చేస్తాడనేది
అది కొంచెం వేరు. ఇక్కడ విధంగానే జరుగుతుందా అని నేను ఇప్పుడు నీకు అక్కడ వచ్చి కొట్టిండు అనుకో, అది పెద్ద కేసు అవుతుంది. నీకు తిట్టింది అనుకో, నువ్వు కేసు పెడితే పెద్ద కేసు అవుతుంది. ఇప్పుడు అట్లా పెద్ద పెద్ద కంపెనీలు, సిస్కో లాంటి కంపెనీల మీద కేసులు నడుస్తున్నాయి, కాస్ మీద. ఇట్లా అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ జేపీ మోర్గన్ అనే ఒక కంపెనీ ఉంది, బ్యాంకింగ్ కంపెనీ. సో దాని మీద కేసు నడుస్తుంది. ఇట్లా చాలా కంపెనీల మీద నడుస్తుంది. కులం అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లోవర్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి, లేకపోతే దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి, లేకపోతే ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అట్లా ఉన్న క్యాండిడేట్స్ మీద కేసులు ఇప్పుడు ఎవరైతే డిస్క్రిమినేట్ చూపించారో వాళ్ళ మీద, అక్కడ పనిచేసే ఇండియన్స్ వాళ్ళు కేసులు ఫైల్ చేశారు. సో ఆ కేసులు నడుస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ నువ్వు ఏ దారిలో వెళ్ళినా ఈ సమాజాన్ని మార్చాలనుకుంటే కులం అడ్డొస్తుంది అని చెప్పినట్టుగానే ఇవి ఇప్పుడు మన దేశం గురించి చెప్పాడు ఆయన. మన దేశం గురించే కాదు, ఏ ప్రపంచంలో ఏ మూలకైనా కులం అడ్డొస్తుంది అని ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులను మీరు విదేశాల్లో కానీ ఇక్కడ కానీ అన్ని చోట్ల గమనించారు కదా. దీనిలో అసలు మార్పు రావాలంటే, ఈ పరిస్థితులు మారాలంటే ఏం చేస్తే ఏం చేయాలని మీ అభిప్రాయం? మీరు ఏం గమనించారు? మీ రీసెర్చ్లో తేలింది ఏంటి? అంటే ఒకటన్నా అంటే ది కాస్ట్ ప్రాబ్లం అనేది అంటే పూర్తిగా మారిపోతుందని నేను అనను. అయితే ఈ కమ్యూనిటీస్ని ఎలా ఒక విధంగా మొబిలిటీ అంటే సోషల్ మొబిలిటీ, పొలిటికల్ ఎకనామిక్ మొబిలిటీ ఎలా జరుగుతుంది అంటే రెపరేషన్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి ఈ కులాల మీద అనేక దాడులు జరిగాయి, అంటే రోజు జరుగుతూనే ఉన్నాయి. సో భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, నీకు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత, డెమోక్రసీ వచ్చిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత సరే మేము అఫర్మేటివ్ యాక్షన్స్ ఇస్తామన్నారు. అవి కొద్ది గొప్ప హెల్ప్ అయినాయి, కానీ అందరికీ హెల్ప్ కాలే కదా. ఇప్పుడు పెద్ద సముదాయం కదా ఇది, దగ్గర 70% జనాభా ఉన్న సముదాయము. సో అప్పుడు నువ్వు ఇంకా అనేక పథకాలు పెట్టాలి, ఇంకా అనేక ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. కేవలము విద్యలో మీరు ఉద్యోగాలే ఇస్తే సరిపోదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం చూసుకుంటే అంతా ప్రైవేటీకరణ జరుగుతుంది. సో ప్రైవేటీకరణలో నువ్వు ప్రైవేటు సంస్థల్లో నువ్వు రిజర్వేషన్ తీసుకొస్తే అప్పుడు పరిస్థితి మారుతుందేమో కానీ, సో అది లేదు. దాని గురించి ఇప్పుడు చర్చే లేదు. ఇప్పుడు కొంత ఏదో కాస్ట్ సెన్సస్ ఎన్ని రోజులు మొత్తుకుంటుంటే ఇప్పుడు బీజేపీ వాడి లబ్ధికో ఎవడి లబ్ధికో మొత్తానికి తీసుకొచ్చాడు. సో అది జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు ప్రధానంగా కావాల్సింది రెపరేషన్ ప్రోగ్రామ్. సోషల్లీ ఎట్లా బెనిఫిట్ అయితే, ఇంకా నువ్వు సిస్టమేటిక్గా స్కూళ్ళల్లో, దాని తర్వాత యూనివర్సిటీలో దీని గురించి ఎలా ఈ సమస్య ఏదైతే ఉందో, కులోన్మాదం ఏదైతే ఉందో దాన్ని ఎలా నువ్వు తగ్గించాలనేది కింద స్థాయి నుంచే మాట్లాడితే అప్పుడు యువతలో మార్పు కొంత వస్తుంది, విద్యార్థులతో కొంత మార్పు వస్తుంది. వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటారు, లేకపోతే నీకు ఇంకా ఫినాన్షియల్ మొబిలిటీస్ అంటున్నాం కొంత ఉన్నాయి, కానీ ఇప్పుడు పెద్ద స్థాయిలో ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ దళిత బంధు స్టార్ట్ చేసినట్టు, లేకపోతే అంతకుముందు ఈ ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్ టైపు, షెడ్యూల్ కాస్ట్ కార్పొరేషన్ టైపు తెలంగాణ ఆంధ్రాలో ఉండేవి. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అన్నారు, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ పెద్దగా జరగలే, అది అందరికీ తెలిసిన వాస్తవమే. సో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరగలే. సో అట్లాంటివి జరగాలి. అప్పుడు కొంత మనకు మామూలుగా చూసుకుంటే మొబిలిటీ, సోషల్ ఎకనామిక్ మొబిలిటీ జరిస్తే కొంత కాన్షియస్నెస్ వస్తుంది. అప్పుడు కొంచెం ఇంకా ఇది చేయగలము. అంటే కేవలం ఎకనామిక్ మొబిలిటీ రావడం వల్ల కులోన్మాదం మొత్తం పోతుంది అంటే పోదు. నీకు సోషల్ కాన్షియస్నెస్ ఉండాలి. అది ప్రత్యేకంగా అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్లలో ఎక్కువగా ఉండాలి. ఇట్లా చెయ్యొద్దు అనేది, ఇది హీనమైనది, ఇది ఇన్హ్యూమన్ అనేది వాళ్ళకి తెలియాలి. మళ్ళీ వీళ్ళే వేరే దేశంలో వెళ్ళి మళ్ళీ మా మీద రేసిజం జరుగుతుంది అన్నట్టు వీళ్ళు మళ్ళీ ఏడుస్తారు. గాంధీ ఏడ్చినట్టే, గట్టిగా మాట్లాడాలంటే గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఏడ్చినట్టే నా మీద డిస్క్రిమినేషన్ జరుగుతుంది అనేది. కానీ ఆయన సేమ్ కులం గురించి వచ్చినప్పుడు ఆయన దాన్ని సమర్థించాడు. సో అదే యాటిట్యూడ్ నీకు ఇప్పుడు అప్పర్ కాస్ట్ లో వాడు బయటికి వెళ్తే వాడికి రేసిజం ఉంది అంటాడు, కానీ కాస్టిజం గురించి మనం మాట్లాడు. ఇప్పుడు కాస్టిజం గురించి మాట్లాడుతున్నారు, ప్రత్యేకంగా మాట్లాడుతున్న దేశాల్లో అమెరికా ఉంది, యూకే ఉంది, కెనడా ఉంది, ఆస్ట్రేలియా ఉంది. సో ఈ దేశాల్లో మళ్ళీ నువ్వు దాని గురించి తలెత్తావు, నువ్వు దాని గురించి పెద్ద పట్టించుకోవు. సో దాన్ని ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే ఈ కాన్షియస్నెస్ విత్ ఇన్ ది అప్పర్ కాస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే కాస్ట్ ఎక్కడుంది, కులం ఎక్కడుంది, మాకు తెలియదు కులము అంటారు అప్పర్ కాస్ట్ ప్రధానంగా. మనకు తెలుసు కులం ఉందని, ఎందుకంటే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి. వాడేమంటాడు, వాడికి తెలియదు అంటాడు.
వాడికి చిన్నప్పటి నుంచి చెప్పింది అదే, వాడి అన్నం తినొద్దు, వీడి అన్నం తినొద్దు, ఇది వాడిని ముట్టుకోవద్దు, విని ముట్టుకోవద్దు, వాడి బట్టలు వేసుకోవద్దు, అదంతా చెప్పిన తర్వాత కూడా వాడు కులం లేదే అంటాడు, కులం నాకు తెలియదు అంటాడు. కులం లేదు అసలు ఈ సమాజంలో, ఎక్కడ కులము, అంతా డబ్బుతో సంబంధించిందే, వర్గం ఒక్కటే ఉందనేది అంటాడు. కులంతో పాటు వర్గం ఉంది, వర్గంతో పాటు కులం ఉంది, రెండింటినీ, ఇది ఇంటర్సెక్షనల్ ప్రాబ్లం యాక్చువల్లీ, ఒక ప్రాబ్లం కాదు కదా మనది, చాలా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాన్ని మనము రెపరేషన్ ప్రోగ్రామ్స్తో కొంత వెసులుబాటు కల్పించవచ్చు, కానీ అంత మాత్రాన కులం వెళ్ళిపోతుందని నేను అన్నాను. ఇంకా అంబేద్కర్ లాంటి వారు చాలా మంది చెప్పారు దాని తర్వాత కులం గురించి. సో అయినప్పటికీ కులం ఇప్పుడు దాని దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఇంకా ప్రస్తుతానికి ఉన్న పార్టీ బీజేపీ పార్టీ దాన్ని ఇంకా బలోపేతం చేస్తుంది. కులం ఎక్కడ ఇప్పుడు కొత్తగా ఏదో మోహన్ భాగవత్ కూడా అన్నాడట్టుంది కదా కులం గురించి. సో అట్లా జరుగుతున్న పరిస్థితుల్లో నువ్వు దగ్గర 80 సంవత్సరాల స్వతంత్రంలో నువ్వు ఏం సాధించావు? ప్రతిరోజు నీకు 8 రేపులు కనబడుతూనే ఉన్నాయి, ఇంకెక్కువనే కనబడుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చూసుకుంటే అనేక దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద, ట్రైబల్స్ మీద, ఓబీసీ మీద, ఇంకా ముస్లిం కమ్యూనిటీ మీద అయితే ఇంకా ప్రత్యేక దారుణము. అందులో కులాల గురించి మళ్ళీ చూసుకుంటే అది ఇంకా దారుణము. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రెపరేషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రత్యేకంగా చొరవ తీసుకురావాలి. కానీ అవి కూడా అంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగానే కనబడుతున్నాయి నా ఉద్దేశంలో. ఓకే అన్న, థ్యాంక్ యూ అశోక్ గారు. విదేశాల్లో కులం ఎట్లా ఉంది, మన దేశానికి దానికి పోలిక చేస్తూ, అదేవిధంగా వివిధ రంగాల్లో కూడా ఎలా ఉంది, దాని పరిస్థితులు ఎట్లా మార్చాలని అద్భుతమైన విశ్లేషణ చేసిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.